పుట్టిన వ్యక్తి ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి దీని తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిరిగా ప్రజా రాష్ట్రంలో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా పనిలో అయితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు అవసరం పనిచేయాలి, పరిస్థితిని ఉండాలి గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం, ఈనాడు శాశ్వతం. అదే మరి కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు రామోజీ ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, రాష్ట్రానికి ఆదాయం రావాలి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. మొన్న కూడా మీరు సైడే ఉన్నాడు, అదే విధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో ఒక